ఒక నిమిషం ఉండండి, పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఇది మనకి పొజిషన్ అండి, మనం తీసుకున్నాను నేను. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ నడుస్తుంది, ఓపెన్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, ఫస్ట్ దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఎగ్జిట్ ఉంది, క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ఉంది, స్టాప్ లాస్ యాడ్ చేసుకోవడానికి ఉంది. క్లియర్? ఇక్కడ మీరు ఎగ్జిట్ అంటే మీరు బయటకు వచ్చేసినట్లు, అది యాడ్ స్టాప్ లాస్ అనుకోండి, మీకు ఇక్కడ చూడండి స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్, టార్గెట్. టార్గెట్ అంటే పైకి వెళ్ళిన తర్వాత ఎంతలో సెల్ చేసేయమంటున్నారు. ఓకే, అది ట్రైలింగ్ స్టాప్ లాస్ అనుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు 15.95 ఉంది ఎగ్జాంపుల్, 40 రూపాయలు లాస్ ఉంది, మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి. ఓకేనా, లిమిట్ ప్రైస్ ఇప్పుడు ఎంత ఉంది, ఎగ్జాంపుల్ 15 రూపాయలు 5 పైసలు ఉంది, 15 పైసలు ఉంది. ఓకేనా, నేను స్టాప్ లాస్ ఏం చేస్తానంటే ఒక 13 రూపాయలు పెట్టుకున్నాను, 13 రూపాయల 05 అనుకుందాం. అంటే ట్రిగ్గర్ ప్రైస్కి దీనికి 0.5 పైస కానీ ₹1 కానీ తేడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ట్రైలింగ్ జంప్ టు ఎల్టీపీ అంటే ఇప్పుడు ఉన్నదానికి ఈ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 13కి 16కి మధ్య 3 పాయింట్లు ఉంది. సో మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, ఎవ్రీ 3 పాయింట్లకి 1 పాయింట్ చొప్పున జంప్ అయిపోతూ ఉంటుంది. అంటే మార్కెట్ 3 పాయింట్లు వెళితే ఇది కూడా 3 పాయింట్లు వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా ట్రైలింగ్ స్టాప్ లాస్ జంప్ అయిపోద్ది. ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్. ఓకేనా, సెల్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ కొట్టాను, ఇక్కడ మీకు చూపిస్తుంది చూసారా, ట్రైలింగ్ స్టాప్ లాస్ 13.5 జంప్ ₹1. దీన్ని మోడిఫై చేయకూడదు, ట్రైలింగ్ స్టాప్ లాస్ మోడిఫై ఎందుకు చేస్తారు, మోడిఫై ఎందుకు చేస్తారు అంటాను. ఆటోమేటిక్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే అది ట్రైల్ చేసుకుంటుంది, మీరు చేయడానికి కాదు, అది అదే ఆటోమేటిక్గా చేసుకుంటుంది. మీరు ఏం చేయనవసరం లేదు, జస్ట్ ఒకసారి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టారా, చేతులు గట్టిగా కూర్చోడమే, ఆటోమేటిక్ అది చేసుకుంటుంది. ఒకవేళ కిందకు వచ్చింది అనుకోండి, 13 రూపాయలు 5 పైసల దగ్గర మీకు కట్ అయిపోతుంది, ఎగ్జిట్ అయిపోద్ది. అర్థమవుతుందా? మీరు ట్రైల్ చేయనవసరం లేదు, అదే చేసుకుంటుంది, మీరు ట్రైల్ చేయనవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తున్నాను చూడండి, ఇది టీఎస్ఎల్ కదా, మళ్ళీ పొజిషన్కి వస్తున్నాను, క్లిక్ చేసి యాడ్ స్టాప్ లాస్. ఇక్కడ చూడండి స్టాప్ లాస్ నేను పెడదాం అనుకుంటున్నాను, ఎంత అనుకున్నాను, 13, ఎగ్జాంపుల్ 13.05 అంటే 12 పెట్టామనుకోండి, ఇది 10. ఓకే, 13.05 ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా తక్కువ పెడతాను అండి, మీకు చెప్పాలి కదా, 10 + 11 అనుకుందాం, ఒక పాయింట్లో పెడుతున్నాను. ఓకేనా, సెల్ చేశాను. సెల్ చేసిన తర్వాత ఈ పొజిషన్ ఉంది కదా, ఇక్కడ ఆర్డర్స్లో ఇంకొకటి 1 చూపిస్తుంది చూసారా, ఈ ఆర్డర్లోకి వెళితే ఆ పొజిషన్ ఇక్కడ కనబడుతుంది మీకు. దీన్ని ఇప్పుడు 11లో ఉంది, ఎల్టీపీ ఏమో 15:30లో ఉంది. నేను దీన్ని మోడిఫై చేయాలనుకున్నప్పుడు మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మోడిఫై అనే ఆప్షన్ వచ్చింది చూసారా. ఈ మోడిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఏదైతే ఉందో దీన్ని నేను ఆర్డర్ మోడిఫై చేసుకోవచ్చు. ఇది 11, ఇదేమో 12 పెట్టుకుంటాను, పెట్టుకొని సెల్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఆర్డర్ ఎంతకు వచ్చింది, 12కి వచ్చేసింది. ఓకేనా, లాస్ట్ ప్రైస్ ఏమో 11, మోడిఫై ఆర్డర్ ఏమో 12కి వచ్చింది. ఇందాక ఎంత ఉంటుంది, 10, 11 ఉండేది. ఇప్పుడు చూడండి 11, 12 అనమాట. మీరు ఓపెన్ చేస్తే క్లియర్గా మీకు అది కనబడుతుంది. క్వాంటిటీ ఎంత, A to Z మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా, ఇదో ట్రిగ్గర్ ప్రైస్ 12. ఓకే, ఇలా మనకి స్టాప్ లాస్ అనేది ప్లేస్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి వదిలేస్తాను దీన్ని. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఇందాక చెప్పాను కదా, ట్రైలింగ్ స్టాప్ లాస్ 13.05. ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, నేనేం చేయను, ఇంకా అదే ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ నేను చేయడానికి ఏమీ లేదు, ఇక మొత్తం అదే చేసుకుంటుంది. నేనేం చేయను, అది ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అవుతుంది, ప్రాఫిట్ వచ్చినప్పుడు పైకి ఎంత పైకి వెళ్తుందో అంత పైకి తీసుకెళ్తుంది. కానీ ఒక్కవేళ బై మిస్టేక్ మీకు స్టాప్ లాస్ దగ్గరికి వచ్చింది అనుకోండి, స్టాప్ లాస్ 13లో కట్ చేసేస్తుంది. ఇంకా మీరేం చేయనవసరం లేదు, స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్ తీసుకుంటుంది. టార్గెట్ వస్తే మాత్రం ట్రైల్ చేసుకుంటూ వెళ్తుంది, ఎంత దూరం అయినా ట్రైల్ చేసుకుంటూ వెళ్తుంది. ఇందా మీరు చూడండి బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ఇలాంటి చోట ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకుందామండి, ఇలాంటి చోట తీసుకున్నారు ఆర్డరు, 271 నుంచి టప్ప పైకి వెళ్ళింది, 377 వరకు, 71 వరకు 100 పాయింట్లు వెళ్ళింది. మీరు ఒక 20 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టారనుకోండి, 370 కదా, 350 దగ్గరికి టీఎస్ఎల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మళ్ళీ ఇది టక్క ఎంతవరకు వెళ్ళిపోయింది, ఎంతవరకు 500 వరకు వెళ్ళిపోయింది, 480 వరకు వచ్చేస్తుంది.
తర్వాత వచ్చిన క్యాండిల్ చూడండి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్ళింది కదా, 530 వరకు వెళ్ళింది కదా, 510 దగ్గర మీకు టీఎస్ఎల్ వచ్చేస్తుంది అక్కడ. ఇది చూడండి, ఇది కిందకు వచ్చింది. కిందకు వచ్చినప్పుడు ఏమవుతుంటే అక్కడ టీఎస్ఎల్ కట్ అయిపోయి పొజిషన్ ఎగ్జిట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. ఇంక మీరేం చేయాల్సిన అవసరం లేదు అక్కడ. కర్త కర్మ క్రియ అంతా అదే చూసుకుంటుంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటేనే మనకు సంబంధం లేకుండా దాన్ని ట్రైల్ చేసుకోమని ఇచ్చేసాం మనం. అర్థమవుతుందా? అర్థమైంది. ఓకే.